లవ్ అనేది అమ్మాయి కోసమే కాదు, అందరితో కలిసి ఉండడం కూడా. అందుకనే మిర్చిలో ప్రభాస్ అన్న ఎప్పుడో చెప్పాడు, వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అలా నా అమ్మాయిలను ప్రేమిస్తే ఇప్పుడే కోటి సినిమా చూసా, అలాగని చేసావో నీకు ఇంకా పాక్సోనే. నిన్ను కాపాడడానికి తేజ కూడా లేదు. అదే తేజ అంటే ప్రియదర్శి. అంటే స్కూల్కి కాలేజ్కి వెళ్ళేవాడివైతే అప్పుడు నీకు పాక్సో అనేది వర్తిస్తుంది. కానీ ఎందుకు మనకి అమ్మాయిలు ఇవన్నీ అవసరమా? మనకి లవ్ అంటే ఏంటంటే సొసైటీలో నువ్వు ఎలా ఉంటున్నావు అని. రేలంగిమామ ఎప్పుడో చెప్పాడు, మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. ఇంకా మన వెంకమామ అయితే ఎప్పుడో చెప్పాడు. ఇంకా మన లక్కీ భాస్కర్ మొన్నే చెప్పాడు కదరా, చోటికి తిరిగొస్తావో గెలిచావో ఓడావో నువ్వే ఎదిగావో మునిగావో నువ్వే బ్రతికావో చితికావో నీ కథలో. ఎందుకురా మనకి యాటిట్యూడ్, ఈగో, సిగ్మా, ఇంట్రోవర్ట్ అని అవసరమా? నువ్వు ఉండేదే 60 నుంచి 70 ఇయర్స్. దాంట్లో వాడంటే ఇష్టం లేదు, వీడంటే ఇష్టం లేదు, వాడు బాగుపడ్డాడు, వీడు బాగుపడ్డాడు. నువ్వు ఎప్పుడురా బాగుపడేది? కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది క్లిక్ చేయి, ఇక్కడ కమెంట్ చేయి. నేను బిజినెస్ మ్యాన్ చేసి నేను రిచ్ చేసేదాకా నేను వదలా, ఇది మాత్రం పక్కా.